హాయ్ ఫ్రెండ్స్, ఆనంది దివ్య బెడ్రూమ్లో నిద్రపోతూ ఉంటారు. ఆనంది నిద్రపోయిందని దివ్య లేచి చూసి సారీ అక్క అంటూ తలుపు తీసుకొని ఆదిత్య గదిలోకి వెళ్తుంది. ఆదిత్య ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. అలేఖ్యని చూసి షాక్ అవుతాడు, కంగారు పడతాడు. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. ఆదిత్య అంటూ అలేఖ్య ఆదిత్యని కౌగిలించుకుంటుంది. నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అంటాడు ఆదిత్య. నేను దివ్యని కాదు, నీ అలేఖ్యని. నాకు అంతా గుర్తుంది ఆదిత్య. నన్నెందుకు మోసం చేశావని ఆదిత్య కాలర్ పట్టుకుంటుంది అలేఖ్య. నిన్ను నేను మోసం చేయడం ఏంటి అంటాడు ఆదిత్య. మనల్ని విడదీయడానికి మన పేరెంట్స్ దగ్గర కారణాలున్నాయి. కలిసి బ్రతకడానికి మన ఇద్దరి దగ్గర ప్రేమ ఉంది కదా. నా పేరెంట్స్ నన్ను తీసుకెళ్ళిపోతే నన్ను మరిచిపోయి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఇదినా నువ్వు నా ప్రేమకిచ్చే విలువ అంటుంది అలేఖ్య. నేను పెళ్లి చేసుకుంది నా పేరెంట్స్ కోసం అంటాడు ఆదిత్య. కానీ నేను వచ్చింది నీ కోసం ఆదిత్య అంటుంది అలేఖ్య. నీకు పెళ్లి అయిపోయిందని మా అమ్మ నాన్న చెప్పారంటాడు ఆదిత్య. అది నువ్వు ఎలా నమ్ముతావో అర్థం చేసుకోవాలి కదా అని అలేఖ్య అంటుంది. మరి నువ్వెందుకు నాకు కాల్ చేయలేదు అంటాడు ఆదిత్య. ఇక్కడ నీ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా ఆదిత్య? నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే పెట్టేశారు. ఆ తర్వాత బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఎవరికి చెప్పకుండా నీకోసం పారిపోయి వచ్చాను. దారిలో యాక్సిడెంట్ జరిగింది. నేను చచ్చిపోయాను అనుకున్నాను. నాకు మళ్ళీ గతం గుర్తు వచ్చిన తర్వాత అర్థమైంది నేను బ్రతికే ఉన్నాను అని. కానీ నేను బ్రతికే ఉన్నాను అన్న సంతోషం కాసేపు కూడా లేకుండానే నీకు పెళ్ళి అయ్యిందన్న నిజం తెలిసింది. నేను మళ్ళీ ఎందుకు బ్రతికాను అని బాధపడ్డాను. నాకు నీ ప్రేమ తప్ప వేరే జీవితం లేదు ఆదిత్య. నేను నీతోనే బ్రతుకుతాను ఆదిత్య ప్లీజ్ అని ఆదిత్య చేతులు పట్టుకొని ఏడుస్తుంది అలేఖ్య. నాకు నీ బాధ అర్థమవుతుంది. కానీ ప్రేమ అంటే ఏంటి? మనం ప్రేమించిన వాళ్ళతో మనం సంతోషంగా ఉంటే చాలా. మనం ప్రేమించిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలా అని ఆదిత్య అంటాడు. కానీ నేను సంతోషంగా లేను ఆదిత్య అని అలేఖ్య అంటుంది. ఉంటావనుకున్నాను అని ఆదిత్య అంటాడు. ఎలా ఉంటాను అనుకున్నావు అని అలేఖ్య అంటుంది. నీ పేరెంట్స్ నీకు పెళ్లి చేశాక నీ ప్రేమని మర్చిపోయి సంతోషంగా ఉంటావనుకున్నాను అని ఆదిత్య అంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.